భద్రకాళి శరణం మమ. జూన్ 22, 2025 సంవత్సరం ఆదివారం నాడు శ్రీ భద్రకాళి దేవస్థానం వరంగల్లో తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మాత్యులు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు అయిన గౌరవనీయులు శ్రీమతి కొండా సురేఖ గారి చేతుల మీదుగా వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించబడుతుంది. కొంతమందికి ఈ బోనాల విషయంలో సందేహాలున్నాయి. బోనం అన్నం ప్రాణమన్నమపానమాహు వేదం చెప్పింది. అన్నగతమైనది ఈ ప్రాణం. కాబట్టి మనం ఏదైతే భోజనం చేస్తామో అదే భగవంతుడికి నివేదన చేస్తాం. భోజనానికి దేవుడి దగ్గరికి వచ్చేసరికి నివేదన ఏదైనా నివేదిస్తాం. వస్త్రాలు నివేదిస్తాం, సకల ఉపచారాలను స్వామికి నివేదిస్తాం. అట్లాగే అన్న నివేదనం చేస్తాం. ఈ బోనాలు కూడా ఏమిటి అంటే పాయసం దాంట్లో క్షీరపక్వం బెల్లం వేస్తారు, పాయసం వండుతారు, మళ్ళీ శాకాన్నం నివేదిస్తారు. ఇది అమ్మవారికి వాళ్ళే చూపించి ఆలయంలో హైదరాబాద్ మహంకాళి దేవాలయం, మిగతా దేవాలయం పోతురాజు దగ్గర పెట్టడం, ఇక్కడ చాలా స్నపన మండపంలో అమ్మవారి దగ్గర పెట్టడం అనేది ఉంటుంది. అయితే ఈ బోనాలు ఆగమ విరుద్ధమైతే కాదు. ఇక్కడ అన్ని పేపర్లలో పడ్డట్టు వైదిక స్మార్త ఆగమాన్ని అనుసరించి దక్షిణాచార సంప్రదాయాలకి పూజా విధానాలు జరుగుతాయి. మన పోచమ్మ, మైసమ్మ అక్కడ కూడా బోనాలు చేస్తారు. అక్కడ గొర్రెలు కోళ్ళు కోస్తారు. కాబట్టి ఇక్కడ కూడా కోస్తారేమో, ఇక్కడ ఈ కొత్త ఆచారాన్ని తీసుకొచ్చి పెడుతున్నారేమో అన్న అనుమానాలు, సందేహాలు రేకెత్తుతున్నారు. ఇది స్వచ్ఛమైన దక్షిణాచార సంప్రదాయం ప్రకారం ఆరాధన జరపబడే దేవాలయం. ఇక్కడ జంతు బలులు నిషేధం. ఎక్కడైతే ఒకవేళ జంతు బలులకు ఎవరు ప్రయత్నం చేసినా వాళ్ళ మీద కేసు పెడతారు. కాబట్టి కలలో కూడా ఊహించవలసిన పని లేదు. భద్రకాళి గుడిలో ఇలాంటి వాటికి తావిస్తారు అని వాళ్ళు అన్నాని. ఇప్పుడు చాలామంది పులిహోర ఇంటికో దగ్గర వండుకొని వస్తారు. వండుకొని వచ్చి అమ్మవారికి వాళ్ళే చూపించుకుంటారు, పట్టుకెళ్ళి పంచుకుంటారు. కాబట్టి బోనం అనేది భక్తులు మడిగట్టుకొని స్వచ్ఛంగా శుద్ధమైన శాకాహారంతో అమ్మవారికి సమర్పించుకునేది. అది పోనీ అమ్మవారికి సమర్పించి అదంతా బయటకు పనిచేస్తారు, వాళ్ళు తీసుకెడతారు. ఇది అన్ని దగ్గర ఇవాళ ప్రత్యేకంగా మన మంత్రి గారు సమర్పిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ దీని మీద ఒక్కసారి దృష్టి పెట్టడంతో ఈ లేనిపోయిన సందేహాలను తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఒక ధార్మిక సలహాదారు ఉంటాడు. అందరూ ప్రతిదీ అన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాతే వాళ్ళు అనుమతిస్తారు. కాబట్టి ఎవరికి ఎలాంటి అనుమానం అవసరం లేదు. అవైదిక సంప్రదాయములు భద్రకాళి దేవస్థానంలోకి రావు. స్వచ్ఛమైన వైదిక సంప్రదాయమే ఇక్కడ నడుస్తుంది.